హలో అండి అందరికీ. ఈరోజు ఫ్లిప్కార్ట్లో తీసుకున్న కొన్ని ఆర్గనైజర్స్ చూద్దామండి. ఆర్గనైజర్స్ అండ్ వాల్ సెల్ఫ్స్ అండి. ఇది ఇన్నర్స్ ఆర్గనైజర్ అండి. ఇది సాక్స్ మన లేడీస్ ఇన్నర్స్ కానీ జెంట్స్ ఇన్నర్స్ కానీ మాస్కులు కర్చీఫ్లు ఇవి ఇలాంటివన్నీ పెట్టుకోవడానికండి. ఇవి కబోర్డ్స్లో పెట్టినా స్టెబుల్గా ఉండవు కదండి, పడిపోతూ ఉంటాయి. ఇవైతే ఇలా 5 వస్తాయండి పార్టీషన్స్. ఇందులో 1 2 3 4 5 అండి మొత్తం. డెప్త్ అనేది ఇంతవరకు ఉంటుందండి. ఇన్నర్స్ వరకు ఓకే. మనం కబోర్డ్లో ఈజీగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు వీటిని. మెస్సీగా అవ్వకుండా చిన్నపిల్లలు కూడా ఈజీగా పెట్టి తీసుకోవచ్చండి. ఇప్పుడు వాళ్ళకి మనం తీసుకోమన్నామంటే మొత్తం ర్యాక్ మొత్తం లాగి పడేస్తారండి కింద. ఇవి ఫోల్డ్ చేసి ఉండవు కాబట్టి ఈ ఆర్గనైజర్స్ అనేవి ఇలా యూస్ఫుల్గా ఉంటాయండి. ఇంకా బాగా చిన్నపిల్లలు అయితే టీ షర్ట్స్ అవి కూడా పడతాయండి. బేబీస్ అయితే మంత్ బేబీస్ అవి అయితే టీ షర్ట్స్ అవి కూడా పెట్టుకోవచ్చండి. ఇవి సెట్ ఆఫ్ 3 అండి. ఇది నాకు తెలిసి 200 బిలోనే ఉంటుందండి సెట్ ఆఫ్ 3 ప్రైస్. ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను ఇవి నేను. మీకు లింక్స్ ఉంటే డిస్క్రిప్షన్లో పెడతానండి. అలానే ఇది ఒక వాల్ సెల్ఫ్ అండి. ఇది కబోర్డ్స్ అవి లేని వాళ్ళు లేదంటే షో పర్పస్ కోసం పెట్టుకునే వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. దీనికి 2 స్టిక్కర్స్ ఇస్తాడండి మనం గోడకి స్టిక్ చేసుకోవడానికి. చూస్తున్నారు కదా, వాడే ఇస్తాడు స్టిక్కర్స్. ఇవి కూడా సెట్ ఆఫ్ 2 వస్తాయండి. ఇవి కూడా తక్కువేనండి, 200 అలా పడినట్టుంది ప్రైజ్ ఫ్లిప్కార్ట్లోనే. ఇలా మనం దీనికి ఇన్సర్ట్ చేసి వాల్కి స్టిక్ చేసేయడమేనండి. ఏవైనా కొంచెం తక్కువ వెయిట్ ఐటమ్స్ మనం పెట్టుకోవచ్చు. నేనైతే ఇలా కృష్ణుడిని పెట్టానండి దీనిపైన. ఒక 1 kg వెయిట్ ఉంటుందేమో ఇది. ఇలా అయినా వాడచ్చు, లేదంటే కిచెన్లో ఇలా చిన్న ఐటమ్స్ ఏమన్నా పెట్టుకోవచ్చు అండి. ఒక 2 kgs వెయిట్ వరకు ఆగుతుందండి దీనిపైన. మీరు చూస్తున్నారు కదా, మనం ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. షెల్ఫ్స్ అవి అసలు లేని వాళ్ళు ఉంటారు కదా, రెంటెడ్ హౌస్లో ఉండే వాళ్ళకి ఇది కొంచెం యూస్ఫుల్గా ఉంటుందండి. లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తానండి. బాయ్ ఫ్రెండ్స్.